గురువర్యులు పెద్దలు సోమయ్య సార్, మోహన్ రావు సార్, శ్రీనివాస్ సార్, డాక్టర్ శ్రీనివాస్ సార్, వీరస్వామి సార్, మోహన్ రావు సార్, వాసుదేవరెడ్డి సార్, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. మీ గట్టి చప్పట్ల మధ్య తెలియజేస్తున్నాను. సరిపోవు చప్పట్లు, ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత తప్పిపోయినటువంటి బిడ్డో కొడుకో నీ ఇంటికి వస్తే ఇట్లనే కొడతావు చప్పట్లు. చేతులున్న ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. అవసరమైతే మళ్ళోసారి భోజనం పెడతాడు జ్యోతి. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, తేజోవంతమైన కళ్ళు, దృఢ సంకల్పం కలిగిన ఒక 100 మంది నాకు అప్పచెప్పితే ఈ ప్రపంచ చరిత్ర స్థితిగతినే మారుస్తానంటాడు స్వామి వివేకానంద. అట్లాంటిది మీ బ్యాచ్లో నేను చేస్తున్నా గత 4 రోజులుగా ఒక 10 మంది నాతో టచ్లో ఉన్నారు. అన్న టెంట్ ఎట్లా వేయాలి, డయాస్ ఎట్లా వేయాలి, ఆడి వెనుక మైక్ పట్టుకుంటే మేము మాట్లాడదామా లేదా, మా క్లాస్మేట్స్ అందరి ముందు ఇజ్జయిపోద్దామన్నా అని 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 ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళ బ్యాచ్లో కూడా రడుదలినటువంటి వాళ్ళు ఉన్నారు. బేష్ అనేటువంటి ఒక పదాన్ని అనిపించుకున్నారు. అందుకే గట్టిగా చప్పట్లు కొట్టండి. శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకొత్త వృద్ధులు, కార్లకి షికార్లకి పుకార్లకి నీ బద్దులు, నాన్నగారి బామ్మగారి భావాలకి బద్దులు, నేటి నిజం తెలుసుకోని కీటక సన్నాసులు అంటాడు. మరొక మాట కూడా చెప్తాడు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన బృందావన నవజీవన నిర్మాతలు, నా క్లాస్మేట్ ఆపదలో ఉంటే 10,000 ఇస్తాను, నా చదువు కోసం తోడ్పడిన నా అటెండర్కు 5,000 ఇస్తాను, నేను చదివినటువంటి ఈ బడికి 20,000 రూపాయలు ఇస్తానటువంటి ఒక ఆపన్న హస్తాన్ని ఈడ ఎదురు చూసి ఇచ్చినటువంటి మీ క్లాస్మేట్స్ అందరూ కూడా శ్రీశ్రీ మాటలకు బద్దులవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. చిన్ననాటి స్నేహాలు చుట్టి రావాలి, మనసు విప్పి మాట్లాడే మనసుల గలవాలి, ఒకరినొకరు ఆప్యాయతలొలకపోయాలి, ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. అంత చక్కటి ఈ పాఠశాల కోసం మీరందరూ కూడా ఎదురు చూసి ఇక్కడికి వచ్చి మీ అమ్మ నీకు 100 పట్టు చీరలు కొనిచ్చినా ఇంకో పట్టు చీర కావాలంటారు, 100 గ్రాముల బంగారం పెట్టినా ఇంకా కాస్త బంగారం కావాలంటారు. మీ బంగారం చూసి మీ తోడి కోడలు నీ వైపు చూసే చూపు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నువ్వు చక్కటి పట్టు చీర కడితే మీ సిస్టర్ నీ వైపు చూసే చూపు ఎలా ఉంటుందో చూసుకోండి. నువ్వు ఒక పెద్ద బంగ్లా కడితే ఆ బంగ్లాను చూసి మీ వాళ్ళు అనుకునేటువంటి చూపు ఎలా ఉంటుందో చూసుకోండి. కానీ నువ్వు బంగ్లా కడితే, నువ్వు ఆఫీసర్ అయితే, నువ్వు ఉన్నత విద్యావంతుడైతే నిన్ను చూసి సంతోషపడేటువంటి ఏకైక వ్యక్తి నీ స్నేహితుడు. అలాంటి హలో 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 అలా నీకోసం తప్పించేటువంటి ఏకైక వ్యక్తి నీ స్నేహితుడొక్కడే. ఎందుకు అంటే ఆ అనుభూతిని గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఆ అనుభూతిని మీరు కూడా పొందాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి మీకోసం చాలామంది సార్లు అంటుంటారు. ఒకసారి అడిగాడు పట్టుకొని, అరే అన్ని బ్యాచ్లు అవపడుతున్నావు, అసలు నీదే బ్యాచ్రా అని. అన్ని బ్యాచ్లు అవపడుతున్నావు, నీదే బ్యాచ్ అని అడిగాడు. మరి ఆ సందర్భంలో మీ అందరూ దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఎవరో అనుకొని దీనికి ఎవరో ముందుబడడానికి తిప్పలు తప్పవు. నా పేరు రాలేదనో, లేకపోతే నన్ను గట్టిగా పిలవలేదనో, వేసిన దాంట్లో ఇంకా మటన్ లేదు కాబట్టి ములుగా బొక్క లేదని అవకాశం లేదు కాబట్టి ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా చవి చూసి ఉన్నాం. మోరోవర్ మీరు ఈ రోజు నుంచి మళ్ళీ పుట్టారు. ఈ రోజు నుంచి
మళ్ళీ పుట్టారు. ఇక్కడ మీరు పొందినటువంటి ఉత్సాహం మరికొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేస్తుంది. మీ మెదడులో ఉన్నటువంటి ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా మళ్ళీ మరొక ప్రపంచంలోకి వెళ్ళి మనం ఇప్పుడు మీ పిల్లల్ని చూస్తుంటే మిమ్మల్ని చూస్తుండగా అనిపిస్తుంది. అప్పుడు మీరు ఈ బళ్ళో చదువుకున్నప్పుడు మీరు ఎట్లున్నారో మీ పిల్లగాళ్ళు కూడా అట్లనే అనిపించేటువంటి అవకాశం, ఒక కులం కానీ ఒక మతం కానీ ఒక ప్రాంతం కానీ ఏ భేషజాలు లేకుండా నేను ఆ ఆఫీసర్ని ఈ ఆఫీసర్ని అనేటువంటి లేకుండా అరే ఒరే అనేటువంటి ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకుంటే మీ దాంట్లో ఆఫీసర్ ఉంటే ఆయన్ని గారు అనే పదం వాడకండి. అవసరమైతే అరే అని 10 సార్లు అనండి. అవసరమైతే మన ఆఫీస్కి పోయానండి, మన డిపార్ట్మెంట్కి పోయానండి. అప్పుడే నిజమైన స్నేహితుడిగా గుర్తింపు పొందడానికి అవకాశం అంటుంటే ఉంటుంది. చాలా మంది చూసాం, పూర్వ విద్యార్థి సమ్మేళనాలు చాలా వాటికి అటెండ్ అయినాం. వచ్చావా, తిన్నావా, నా చీర బాగుందా, నా ప్యాంటు బాగుందా, నేను వేసుకున్నటువంటి సొమ్ములు బాగున్నాయని చూసి పెట్టేవాళ్ళు చాలా మంది చూసాం. కానీ మనకున్నటువంటి సొమ్ము ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఇవ్వాలి, ఈ బడి బాగు కోసం ఇవ్వాలి అని చెప్పేసి మనము చాలా సందర్భాల్లో మీ ఆలోచన విధానం కనుక చూస్తే పోటీ పడి ఒకరు 20,000 ఇస్తుంటే లేదు 30 ఇవ్వాలి, లేదు 40 ఇవ్వాలి, అవసరమైతే 10,000 నేనే ఇస్తారు అనేటువంటి ఒక వాయిస్ వచ్చిందంటే నిజంగా మీరు ధన్యులు, మీరు సక్సెస్ అయిపోయినటువంటి వ్యక్తులుగా మీరు చూస్తూ ఉంటాం. ఇదే 1997, 98లో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న నాకు జన్మభూమిలో స్టేట్ ఫస్ట్ అవార్డు వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు చేతుల మీద తీసుకున్నాం. అప్పుడు ఒక పాట వస్తుండేది, చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివు నువ్వు చేతికందిన కొడుకల్లే, తరలు దాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. ఆ రకంగా మీరు చదువుకున్నటువంటి ఈ పాఠశాల యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసము ఇక్కడికి వచ్చాడు. సాధారణంగా మనము చూసినట్లయితే ఇక్కడికి వచ్చినట్టు చాలా మంది విసంపల్లి, వీరారము, ఉగ్గంపల్లి, ఇటు తండాలు, చాలా తండాల నుండి వచ్చినటువంటి సందర్భాలు మనము చూస్తా ఉన్నాం. 10 మైళ్ళు బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకం ఉందా, వైద్యులెవరు లేని పల్లె టూరి బాధ గుర్తుందా, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె. అట్లాంటి పదాలని పాటల్ని విని 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 ఈ పాఠశాల కోసము మన గ్రామం కోసము ఏదో ఒకటి ఒక మంచి ఆలోచన విధానంతో చేయాలన్నటువంటి సందర్భం లోపల ఇట్లాంటి గెట్ టుగెదర్లు మీరు ఒక మంచి అనుభూతిని మంచి ఆకాంక్షని కలగజేయడం కోసము వాస్తవికంగా నాకు ఇక్కడ మాట్లాడే ఒక దమ్ము ధైర్యం ఇచ్చిందంటే ఈ పాఠశాలే. ఈ పాఠశాలలో అప్పట్లో పనిచేసినటువంటి ఇంతసేపు మీరు మొత్తుకున్నటువంటి ఒక మల్టీ డైనమిక్ సోమయ్య సార్ ప్రతి శనివారం ఇక్కడ డిబేట్ పెట్టేది, ఒక అంశం ఇచ్చి మాట్లాడడం అనేది. అవకాశం వచ్చినప్పుడల్లా సారు మాకు అవకాశం కంపల్సరీ ఇచ్చేటువంటిది. ఆ అవకాశం ఇలా జన విజ్ఞాన వేదికలో రాష్ట్ర స్థాయిలో సాంస్కృతిక విభాగం కన్వీనర్గా అతి చిన్న వయసులో కాగలిగేటువంటి ఒక అదృష్టం కూడా నాకు లభించింది అని చెప్పేసి మీ ముందు ఈ మంచి విషయాన్ని షేర్ చేసుకుంటాను. ఎక్కడ ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా ఇక్కడ మీకు ఉన్నటువంటి ఈ రెండవ జీవితము ఇప్పటితో మొదలైంది. భవిష్యత్తులో మీకు ఏ రకమైనటువంటి కష్ట నష్టాలున్నా మీ అందరికీ షేర్ చేసుకునేటువంటి చెల్లెలు లేని వాళ్ళకి ఇంతమంది అక్కలు వచ్చారు, తమ్ములు లేని వాళ్ళకి ఇంతమంది అన్నలు వచ్చారు, తండ్రులు లేని వాళ్ళకి సలహాలు ఇచ్చే ఇంతమంది గురువులు మళ్ళొకసారి మీకు పరిచయం అయ్యారు. ఇంతమంది సహకారంతో ఇంతమంది సమిష్టికృషితో మనందరం కూడా దేదీప్యమానంగా మన యొక్క జీవితాన్ని మహోజ్వలంగా తీర్చిదిద్దుకుంటూ మన పిల్లల్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి కృషి చేయాలని కోరుకుంటూ ఇంతకుముందు ఒక చిన్నారి మేము వీరారం నుంచి ఇక్కడికి డబ్బాలు పట్టుకుని వచ్చామని చెప్పేసి ఒక మాట వదిలింది. డబ్బాలు పట్టుకొని రాలే, వీరారంలో ఉన్నటువంటి బుద్ధ నాగేశ్వరరావు ఇక్కడ చదువుకొని యుఎస్ లో కోట్లు సంపాదిస్తాడు. ఆ డబ్బాల నిండా పైసలు గలగల పోయేసి ఇప్పుడు నోట్ల కట్టలు డాలర్లు తీసుకుంటున్నామ్మా. వీరారంలో ఉన్నటువంటి ముత్యాల రజని ఇక్కడి నుంచి డబ్బా పట్టుకొని వచ్చి ఇలా గార్లలో పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఉన్నది. వీరారంలో యాక్చువల్ గా మనం అన్న అనుకోకుండా ఎల్లంపేట కంటే వీరారం నీళ్లకు విసంపేలు నీళ్ళకు కొంచెం ఐక్యూ పవర్ ఎక్కువ ఉంటుంది. ఐక్యూ పవర్ ఒప్పుకోవాల్సింది అది, అవునా కదా సార్ సమయ సార్? ఎస్. కాబట్టి అయితే చాలా సందర్భాల్లో ఇక్కడ చూసినట్టు సందర్భాల్లో క్లాస్ ఫస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది డెవలప్ కాలే, ఎదగలే. లాస్ట్ బెంచ్ ఉన్న వాళ్ళు క్లాస్ ఫస్ట్ ఉన్న వాళ్ళు చాలా మందిని మేనేజ్ చేసే పోస్టులలో ఉండేటువంటి సందర్భం ఉంది. అప్పటికే డక్కీలు ముక్కీలు తిని ఈ సమాజంలో భవిష్యత్తులో ఏమైనా ఎట్లున్నా
మనము ముందుకు పోగలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అయ్యాలని డక్కీలు ముఖ్యలు తిన్నారు. అందుకని మేము చాలా సందర్భాలు చెప్తాం, మనం కోటాను కోట్లు పెట్టి వాళ్ళ కార్పొరేట్ స్కూళ్ళలో మన పిల్లల్ని బాయిలర్ కోర్లాగా తయారు చేసి ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పాయిజన్కో ఆత్మహత్యకో పోయేటువంటి వ్యవస్థకు పోతా ఉంది. ఇట్లాంటి గవర్నమెంట్ బళ్ళల్లో మన పిల్లల్ని చూసినట్లయితే వాడు ఎండొచ్చినా వానొచ్చినా లాస్ట్కు బారు పిరంగులు పడ్డ తట్టుకొని నిలబడే నాటు కోళ్ళలాగా మిగులుతారు, మనకు ఊతాన్ని ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని మీ ముందు 4 మాటలు మాట్లాడే అవకాశం మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.